నా ఫేస్ ఇంత బ్రైట్ గా వెలగడానికి రీజన్ ఏంటో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే ట్రైపాడ్ రింగ్ లైట్ ని ఎలా ఫిక్స్ చేయాలన్నది అయితే మనం ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. నా కోసం అయితే మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఆ పార్సల్ ఏంటో మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు అందులో ఏమేమి వచ్చాయన్నది ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. ప్యాకింగ్ చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా చేశారో. ఏమన్నా తగిలినా సరే కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా అయితే మంచిగా కార్డ్బోర్డ్స్ పెట్టేసి మంచిగా ప్లాస్టర్ అయితే వేసేసారు. ఇది ఓపెన్ చేసి యూజ్ చేసేంత వరకు నేను పెట్టిన మనకి వర్తా కాదా అనిపించి నేను ఇది యూజ్ చేసిన తర్వాత ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వర్తే. నేను పెట్టిన మనీకి అయితే మీరు కూడా కావాలి అనుకుంటే మీషోలో అయితే తీసుకోవచ్చు. మీషోలో ట్రైపాడ్ రింగ్ లైట్ అని సెర్చ్ చేస్తే మీ బడ్జెట్లోనే మంచి మంచి రింగ్ లైట్ అయితే వస్తాయి విత్ ట్రైపాడ్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది అయితే ట్రైపాడ్ స్టాండ్. అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇది క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్ అయితే ఓపెన్ చేసేద్దాం. రింగ్ లైట్ ని కూడా మంచిగా ప్యాక్ చేశారు, కొంచెం కూడా బ్రేక్ కాకుండా. ట్రైపాడ్ స్టాండ్ అయితే క్వాలిటీ బాగుంది. ఇది ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. అసలు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది దీన్ని ఓపెన్ చేస్తుంటే. ఎందుకంటే 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇది కొందామని. ఫైనల్ గా అయితే దీన్ని అయితే కొనేసాను. దీని క్వాలిటీ కూడా నిజంగా సూపర్ గా వచ్చింది. ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ అయితే ఈ రింగ్ లైట్ తో పాటు అయితే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా ఫిక్స్ చేసుకుందాం. దీనికి ఒక స్క్రూ లాంటిది అయితే ఇచ్చారు. మంచిగా రింగ్ లైట్ కి పైన దగ్గర అయితే దీన్ని అయితే మంచిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇది టైట్ గా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక ఫోన్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ హోల్డర్ అయితే ఇలా సర్కిల్ షేప్ లో ఉన్న దాంట్లోకి అయితే ఫిక్స్ చేసుకొని మంచిగా దీన్ని అయితే టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే మనం ట్రైపాడ్ రింగ్ లైట్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తున్నాను. మీరైతే కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ రింగ్ లైట్ కి ఒక స్క్రూ లాంటిది అయితే ఇచ్చారు. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ లో అయితే దీన్ని టైట్ గా అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ స్క్రూ కి ఇంకో వైపు ఉన్న హోల్ లో అయితే మనం ఇప్పుడు ఈ ట్రైపాడ్ ని అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఒక చిన్న క్యాప్ లాంటిది అయితే ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అయితే రిమూవ్ చేసుకొని ఈ రింగ్ లైట్ ని అయితే ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ ట్రైపాడ్ అయితే 6-7 ఫీట్స్ అయితే ఉంది. మనం మంచిగా ఏ హైట్ లో పెట్టుకోనైనా మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈ రింగ్ లైట్ అనేది మన ఫోన్ అడాప్టర్ కి ఫిక్స్ చేసుకొని మంచిగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫిట్ చేసే ముందు అసలు ఇది పనిచేస్తుందా లేదా అని అసలు ఎన్ని డౌట్స్ తిరిగాయో నా మైండ్ లో అయితే. ఒక్కసారిగా బ్రైట్నెస్ చూడంగా నా ఫేస్ అయితే అసలు ఎంత వెలిగిపోతుందో చూడండి మీరే. నేనైతే ఫుల్ హ్యాపీ దీన్ని కొన్నందుకు, నా చేతులతో నేను మంచిగా ఫిక్స్ చేసుకున్నందుకు. రింగ్ లైట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీరు రింగ్ లైట్ ని మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఈ రింగ్ లైట్ అయితే 4 షేడ్స్ లో అవుతుంది. మీరే ఈ వీడియోలో మంచిగా అబ్జర్వ్ చేయండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక మనకైతే చిన్న రిమోట్ టైప్ లో అయితే ఇచ్చారు. పవర్ బటన్ ప్లస్ మైనస్ అయితే ఇచ్చారు. దీంట్లోనే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ వీడియోని ఇంతవరకు చూశారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోవచ్చు కదా. ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకువస్తాను. ఇంకా మన దగ్గరికి రింగ్ లైట్ అయితే వచ్చేసింది కదా. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.